నమస్కారం అండి, ఎట్లున్నారు అందరూ? నేను మీ నిఖిల్ బాబాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక మొదలెడదామా మామ. ఇది మా హోటల్ స్టార్టింగ్ మచా, జెట్టి అంటారు దీన్ని. ఇక్కడనంగా మనం ఈరోజు స్టాఫ్ది స్నోక్లింగ్ ఉన్నది, అది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు మామ ఇక్కడ. అందుకే అంటారు మామ చిన్నప్పుడు ఈత నేర్చుకోవాలని. మనకేమో ఈత రాకపోయే. ఏమో లే మామ, ఫోన్ అయితే పోయినా ధైర్యం చేసి చూద్దాం ఇక నెక్స్ట్ ఏమవుతుందో. ఈ మన పడవ నడిపే బాబాయ్కి చెప్పిన మా వీడియో చూస్తున్నాను, ఇక మనకే లుక్ ఇచ్చడం అనేసిండు. కొంచెం తీసుకుపోతుండు మా లోపలికి. అంత లోతు ఏమి ఉండదట, కానీ సరే మనం మునిగినా కానీ ఎవడన్నా వచ్చి కాపాడే అంత ఉంటుందట. కొంచెం లోపలికని తీసుకుపోతుండు కాకమా అని. చూద్దాం ఇక. మజా వచ్చింది మా స్నోక్లింగ్ మాత్రం. అవి మన కనపడేది మన హోటల్ వాటర్ విల్లాస్ మా, మంచిగా ఉన్నది. వెదరు సహకరించింది మా. ఈరోజు వర్షం కూడా అంత లేదు మాల్దీవ్స్లో. మజా వచ్చింది మా. చూడండి ఇక నెక్స్ట్ క్లిప్స్ బాగుంటాయి, ఎంజాయ్ చేయండి. ఏం లేదు మా బ్రో, అట్లా వీడియోలో ఒక క్లిప్లో మనం కూడా ఉండాలని అట్లా ఒక సెల్ఫీ వీడియో యాడ్ చేసిన బ్రో. ఇదే మా ఇక మనం అంత లోతు లేని ప్రదేశం ఇది. స్నోక్లింగ్ చేద్దామని తీసుకొచ్చింది మన బాబాయ్. నేను ఒక 5 నిమిషాలు కొట్టినామా వాటర్లో దుంకినా, వట్టకాయ చేయలేక వచ్చినామా. ఏమని అనుకోను కానీ వణికిపోయింది మా పానం. మనకి ఈత రాదా, అలా దూకినో అది వేసుకున్నాం లైఫ్ గార్డ్, కానీ వణికినాం మామ. నేను ఎమ్మడే దెబ్బకి 5 నిమిషాలు బయటకు వచ్చినాక ఆకలి చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ బోటే మనం వచ్చింది బాబాయ్ మన అందరినీ తీసుకొచ్చిండు. ఏమని అనుకోమా, ఈత నేర్చుకోవాలి మా జీవితంలో. కూరగాయలు అక్కడ మనోళ్ళు అంతా మజా చేస్తుంటే మనం బోట్లో కూర్చొని వాళ్ళని వీడియో తీయాల్సి వచ్చింది మా. ఏం చేస్తాం మా, ఈత నేర్చుకోవాలి మా. అందుకని కొన్ని క్లిప్స్ ఇవి మా హోటల్ వాటర్ విలాస్. ఇవన్నీ వాటర్ విలాస్ అంటారు వీటిని.
బాగుంటుంది మా లొకేషన్ మాత్రం జక్కాస్ అనుకోరాదు. బోటనంగా చూస్తుంటే బాగా అనిపించింది మామ. మజా వచ్చింది అనుకో. క్లిప్స్ నేను కొన్ని యాడ్ చేస్తాను మామ, చూడండి. స్లో మోషన్లో కూడా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఎంజాయ్ చేయండి. ఈసారి ఫస్ట్ టైం మా, అందుకనే కొంచెం భయమైంది మా. ఒక 5 నిమిషాలు వాటర్లో ఉండి పై కొట్టుకొచ్చిన. నెక్స్ట్ టైము డైవింగ్కి వెళ్తాము. డైవింగ్లో మొత్తము అండర్ వాటర్ వ్యూ పెడతా, మజా వస్తుంది. అది ఇంకా బాగుంటుంది మా. అది ఇంకా మొత్తానికి బాబాయ్ మళ్ళీ మన హోటల్కి రిటర్న్ తీసుకొని వచ్చిండు మా. మజా వచ్చింది మా స్నోక్లింగ్. నెక్స్ట్ టైం ధైర్యం చేసి డైవింగ్ పోతామా. అండర్ వాటర్ వ్యూ మాత్రం ఏముంది మామ, మంచిగా ఉన్నది. మొత్తానికి అయితే సేఫ్గా అందరం తిరిగి వచ్చేసినాం. ఈత రావాలి మామ. గీ చూడు మా, జెస్కి వేసుకొని వస్తాడు. ఈత రావాలి మామ. ఆగో గీ చూసినప్పుడే మా మనసు బాధ అనిపిస్తుంది. నేర్చుకోవాలి. చిన్నప్పుడే అనుకుంటాను నేర్చుకోవాలంటే నేర్చుకోలే. ఓకే మంచిగా ఉంటాయా మళ్ళా.